మీరు ఎంతసేపు ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఐడియాలజీని నమ్ముకుంటారు. ఈ పీపీపీ స్టైల్లోనే బాగుంటది అనేది మీ ఆలోచన. కానీ మీరు చూశారు కదా ప్రభుత్వ రంగంలో ఏ విధంగా ఆ బడులు నడుస్తున్నాయి. అలాగే యూపీహెచ్సి హాస్పిటల్స్ కూడా అంతే చక్కగా మా హయాంలో మేము వాటిని ప్రభుత్వ రంగంలో నడిపించామని తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పట్లో 7,600 ఉండేవి. మరి ఇవి కూడా పీపీపీ అని చెప్పి ఎవరో వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అరకొరగా అట్లా నడిపించేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు కూడా కాదు, పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ రోజు అదే గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అని నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ని తీసుకొచ్చి అవి చక్కగా ఆ గ్రామంలో అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని మనము క్రియేట్ చేసి అక్కడ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి గ్రామాన కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెగ్యులర్ గా వచ్చి వాళ్ళు చూపించుకునే దిశగా వాటిని తీర్చిదిద్ది, అలాగే దీనికి అడిషనల్ గా మనము ఫ్యామిలీ డాక్టర్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చి అవసరమైనటువంటి ప్రతి గడపకు ఆ డాక్టర్ వెళ్లి వైద్యం అందించేటువంటి పరిస్థితులు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్నే గ్రామానికి పంపించినటువంటి ఒక గొప్ప పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మరి ఈ రోజున ఇవేవీ లేవు. ఎంతసేపు మీరుంటే ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, ఇక అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావు, దాని పెద్ద రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోరు, ఏమంటే వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్తారు. ఇక్కడ ప్రజలకు మాత్రము అన్యాయం జరుగుతుంది. ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ప్రజలకు ఆరోగ్యం విషయంలో న్యాయం లేదు. పూర్తిగా కూడా ఆరోగ్య భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారు క్రమక్రమంగా మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు.